మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యంతో, ఆరోగ్యంతో అధికారంలో కొనసాగాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు. కారణం ఏంటంటే, ఎవరైనా సరే ఒక కుటుంబంలో ఏ వ్యక్తి గౌరవించబడతాడు, కీర్తించబడతాడు అంటే ఆ కుటుంబానికి తను అందించినటువంటి సేవలు, ఆ కుటుంబ పురోభివృద్ధిలో, ఆ కుటుంబ వికాసంలో తన పాత్ర ఏమిటి అనే దాన్ని బట్టి ఆ వ్యక్తి అభినందించబడతాడు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచ నలుచెరుగులా వెలసిల్లే దానికోసం, అదేవిధంగా తెలుగు జాతి ఇంతటి స్థితిలోకి వచ్చి ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి అనేక సాంకేతిక రంగాలలో అత్యున్నత స్థానాల్లో కొనసాగడానికి కారణభూతులయ్యారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య, ఉపాధి, ఆరోగ్య సంబంధిత అంశాలే కాకుండా వ్యవసాయం, నీటిపారుదల, నాణ్యమైనటువంటి విద్యుత్ ఉత్పత్తి, ఆ విధంగా మౌలిక వస్తువుల కల్పన, వీటన్నిటిలో కూడా ఈ గ్రామం నాది కాదు, ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రం మొత్తం నాది, నేను నడయాడే ప్రాంతం, ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో నేను వారసుణ్ణి, నేను ఆ కుటుంబానికి బాధ్యత తీసుకోవాలని భావించారు. కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజానీకమే కాదు, ఇటు కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ అనేక ప్రాంతాల్లో అనేక రకాలైనటువంటి ప్రజానీకం కూడా ప్రపంచవ్యాప్తంగా వారు ఉండే ప్రాంతాల్లో దీన్ని దిగ్విజయంగా చేస్తూ ఉన్నారు. ఈరోజు వారందరి కోరిక, ఆలోచన ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు కోరుకుంటున్న విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉండి వారి సేవల్ని, వారి ఆలోచనల్ని ఈ సమాజానికి అందించాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నారు. హ్యాపీ బర్త్డే టు యూ సీఎం సార్. సార్, ఈ 2 సంవత్సరాల పరిపాలన ప్రజల్లో ఏ రకమైన స్పందన ఉంది? అంటే చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరంలో పనిచేసిన సీఎంకి ఇప్పుడుగా పనిచేస్తున్న దానికి ఎలా ఉందంటారు? అసలు 2014, 19, 1995, 99, 99, 2004, 2014, 19, 2024, 2 వీటిల్లో వారిది రకరకాల సందర్భాల్లో ఆ వేరియేషన్స్ మీరు చూసుంటారు. అంటే మనం స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని తీసుకుంటే, ఎన్టీ రామారావు గారు రాముడుగా వేసిన, కృష్ణుడిగా వేసిన, రిక్షావాడిగా వేసిన, గజదొంగగా వేసిన, రాజుగా వేసిన, ఆఖరికి ప్రతినాయకుడైన రావణాసురుడుగా నటించిన, ఆయా సందర్భాల్లో ఏ పాత్రకి ఏ విధమైనటువంటి న్యాయం చేయాలో అది చేశారు. నిజ జీవితంలో చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో కఠినంగా ఉండాలి, ఏ సందర్భంలో చతురత్వం ఉండాలి అనేటువంటి విషయం స్పష్టంగా తెలుసు. కొన్నిసార్లు సమాజంలో వచ్చే పోకడలు, పార్టీ ఉన్నటువంటి ఆలోచన ధోరణి వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆ స్థానిక నాయకత్వాల్లో వచ్చేటువంటి వాటిని కూడా అర్థం చేసుకొని కార్యకర్తే అధినేత అనే నినాదం వెనకమాల సంపూర్ణమైనటువంటి అర్థాన్ని గ్రహిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి తాలూకా ఆలోచనలన్నీ కూడా క్లియర్గా అర్థమవుతాయి. ఈ మిగిలిన 3 సంవత్సరాల్లోనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు పూర్తి స్థాయిలో అమలు జరుగుతాయని చెప్పి మీరు భావిస్తున్నారా? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే కాదు, అదనంగా కూడా స్పాంటేనియస్గా వచ్చినటువంటి అనేక అంశాలను కూడా ఈ రాష్ట్ర ప్రజానీకం అందుకొని అనుభవిస్తారు చంద్రబాబు నాయుడు గారి పాలనలో.